నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ దుర్గం చెరువులో సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా శుభ్రమైపోయి గత పూర్వ వైభవాన్ని సందర్శించుకుంది మన ఈ దుర్గం చెరువు. గతంలో ఒక 20 రోజుల క్రితం ఏదైతే సిచ్యువేషన్ చూసామో మన ఆర్టీవీ వరుస కథనాలు దీనిపై ప్రచారించడం జరిగింది. ఏదైతే దీని లోపల గుర్రపు డెక్క కొన్ని మీటర్ల మీద పేరుకుపోయి సుమారుగా ఈ మొత్తం చెరువు కూడా ఈ గుర్రపు డెక్కతో నిండిపోవడం జరిగింది. దీన్ని అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడంతో అది కాస్త చెరువు మొత్తం కూడా వ్యాపించి దుర్గంధమైన వాసన వచ్చింది. గత 20 రోజుల వరకు కూడా ఎవరైనా సందర్శకులు ఇక్కడికి రావాలన్నా కూడా భయపడేంత స్థితికి వచ్చింది ఈ దుర్గం చెరువు. ఎందుకంటే మొత్తం కూడా గుర్రపు డెక్కతో పేరుకుపోయి ఆ ఆకులు అందులో నుండి కుళ్ళిపోయి అంతా కూడా ఒక పర్యాటక ప్రాంతం కాస్త ఒక చీకటి రాజ్యంలాగా మారిపోయింది. అంతలా మారిపోయిన సిచ్యువేషన్. కానీ ఆర్టీవీ వరుస కథనాలు దీనిపై ప్రచారించడం జరిగింది. అధికారులు, హైడ్రా అధికారులు ఎందుకని ఈ చెరువులని శుద్ధి చేస్తాం, పునరుద్ధీకరిస్తామంటూ చెప్పిన హైడ్రా ఎందుకని పట్టించుకోవట్లేదు? చెరువుని ఫెన్సింగ్ వేసిన తర్వాత లోపల గుర్రపు డెక్క పెరిగిపోయింది. దీనికోసం టెండర్లు వేస్తారు, నిధులు కేటాయిస్తారు. మరి ఎందుకని పనులు జరగడం లేదు? ఎందుకని పనులు ఆపేశారు? ఇంతగానం సుమారు 28 ఎకరాల్లో లోపల చెరువు లోపల గుర్రపు డెక్క పేరుకుపోయి దుర్గంధన వాసన వస్తూ ఉంటాయి. అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కూడా ఆర్టీవీ వరుస కథనాలు ప్రచారించడం జరిగింది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని రిజల్ట్ మనకు ఇప్పుడు కళ్ళలో కనిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా 28 ఎకరాలు ఉన్న ఈ చెరువు మొత్తం కూడా ఇప్పుడు శుభ్రం అయిపోవడం జరిగింది. మళ్ళీ పూర్వవైభవం గతంలో ఏదైతే చూసామో దుర్గం చెరువులో ఆ రాత్రి వేళల్లో ఆ చల్లటి గాలి ఎంత స్పష్టంగా ఉండేది, ఎంత ఆహ్లాదకరంగా ఉండేదో మళ్ళీ ఆ వైపు మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చింది. మొత్తం కూడా గుర్రపు డెక్కను మొత్తం తొలగించడం జరిగింది. సుమారుగా కొంతమేర ఈరోజు ఇది కూడా మొత్తం కూడా శుభ్రం అయిపోతుందంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఆ కేబుల్ బ్రిడ్జ్ మనం ఎంతోమంది హైదరాబాద్కి ఒక ఐకాన్ సింబల్ లాగా ఉంటుంది మనకి కేబుల్ బ్రిడ్జ్. ఆ కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళేటప్పుడు ఒక గతంలో ఈ దుర్గం చెరువు చూస్తూ ఉంటే ఒక ఆహ్లాదకరంగా ఉండేది. ఆ తర్వాత గుర్రపు డెక్క పేరుకుపోయిన సమయంలో చూడ్డానికి అందహీనంగా అయిపోయింది మన ఈ దుర్గం చెరువు అంతా కూడా. ఈ నీరు కావచ్చు, ఆ దుర్గంధ స్మెల్ కావచ్చు, అందరూ కూడా ఇటువైపు రావాలి, ఈ వాకింగ్ ట్రాక్కి వెళ్ళాలన్నా కూడా భయపడిన సిచ్యువేషన్. కానీ ఇప్పుడు మొత్తం కూడా అధికారులు మళ్ళీ ట్రాక్లోకి వచ్చారు. ఏదైతే కాంట్రాక్టర్లకు ఇచ్చిన టెండర్లు ఏవైతే ఉంటాయో అన్నిటి కూడా మరి రీకరెక్ట్ చేసుకుంటూ ఆర్టీవీ దెబ్బకి దుర్గం చెరువు మొత్తం కూడా మళ్ళీ పూర్వవైభవం అందుకుంది. సుమారుగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా గతంలో మొత్తం కూడా రాళ్ళు, చెత్త, పెద్ద పెద్ద చెట్లు, వేస్టేజ్ పడేసి ఉన్న ఇదంతా కూడా కనిపించేది. రూట్ ట్రాక్ ఏదైతే దుర్గం చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ కూడా మనం నిల్చున్న ప్రాంతంలో మొత్తం చెట్లు వేరే ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకొని కార్లు, బండ్లు పార్క్ చేసుకొని వాకింగ్ ట్రాక్ కంప్లీట్ కాకుండా సుమారుగా 50 మీటర్ల ఈ రేడియస్ ఏదైతే ఉందో దీన్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని కూడా హైడ్రా అధికారులు గవర్నమెంట్కి తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మళ్ళీ శుభ్రపరుచుతూ ఉన్నారు. మరి వరుసగా ఈ ఆర్టీవీ నడిపిన కథనాలు అధికారులను మేలుకొల్పాయని కనిపించాయంటూ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ చుట్టూ కూడా ఎంత గుర్రపు డెక్క పేరుకుపోయింది గతంలో, అదంతా కూడా ఇప్పుడు శుభ్రం అయిపోయింది. మనం విజువల్లో చూస్తూ ఉన్నప్పుడు క్లియర్గా చెరువు మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. గతంలో 15 రోజుల క్రితం వరకు కూడా ఈ బోటింగ్ ఏదైతే మనం స్పీడ్ బోటింగ్ ఉంటాయి అవి ఏవి కూడా నడవలేదు. ఇప్పుడు స్పీడ్ బోటింగ్ నడుస్తూ ఉన్నాయి. ఎందుకు గతంలో నడవలేదు ఇప్పుడు నడుస్తున్నాయంటే గతంలో ఇదంతా కూడా గుర్రపు డెక్క పేరుకుపోయి బోటు వెళ్ళినా అందులో ఇరుక్కునే సిచ్యువేషన్ వచ్చింది. మొత్తం కూడా గుర్రపు డెక్కతో పేరుకుపోయి ఎవరు అందులోకి వెళ్ళలేని పరిస్థితి. ఆ బోట్స్ వెళ్ళినా, స్లో బోట్స్ వెళ్ళినా అందులో ఇరుక్కుపోతూ ఉన్నాయి. చెరువు మొత్తం కూడా ఆక్రమించింది. ఇప్పుడు మళ్ళీ ఆ గుర్రపు డెక్కను మొత్తం తొలగించాక పర్యాటకులు మెల్లమెల్లగా అందరూ కూడా వస్తూ ఉన్నారు. స్పీడ్ బోటింగ్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది, స్లో బోటింగ్ స్టార్ట్ అయింది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. బోటింగ్లో ప్రయాణికులు మళ్ళీ ఈ చెరువులో పూర్వవైభవాన్ని అందించుకోవడంతో అందరూ కూడా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు రైడ్స్. ఇది కదా కావాల్సింది, ఇది కదా ఉండాల్సింది. చెరువుని ఫెన్సింగ్ వేసి కాపాడుకోవడమే కాదు, చెరువుని మనం ఒక జంతువుని పెంచుకున్నప్పుడు దాన్ని తెచ్చుకోవడం కాదు, దానికి ఫుడ్ పెడతాం, దాన్ని స్నానం చేపిస్తాం, ఒక విధంగా దాన్ని ఎన్ని ఆలపాలను అన్నీ చూసుకున్నట్టు ఒక చెరువుని కూడా ఒక తల్లిలాగే మనం కాపాడినప్పుడు దాంట్లో ఉన్న వ్యర్థాలను తొలగిస్తూ ఉండాలి. చెరువును కూడా అలాగే చంటిబిడ్డలా మనం కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆర్టీవీ వరుస కథనాల ద్వారా చెరువు మొత్తం కూడా శుభ్రం అయిపోవడం జరిగింది. చుట్టూ కూడా మళ్ళీ పర్యాటకులు వస్తూ ఉన్నారు. ఇక్కడంతా కూడా ట్రాక్ ఏర్పాటు, మళ్ళీ వాకింగ్కి వెళ్తూ ఉన్నారు. మళ్ళీ లైటింగ్ షో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ గతంలో ఆ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఆ వాటర్ ఫౌంటైన్తో ఒక మ్యూజికల్ షో ఉండేది. ఈ గుర్రపు డెక్క మొత్తం పేరుకుపోవడంతో
ఇక్కడ ఎంట్రీనే బంద్ చేయడం జరిగింది. గత సుమారుగా 2-3 నెలలుగా ఏదైతే ఎంట్రీ ఉంటుందో దుర్గం చెరువు ఎంట్రీ పాయింట్ని క్లోజ్ చేసి ఎగ్జిట్ పాయింట్ ఇంకోటి ఉంటుంది, దీని బ్యాక్ సైడ్ ఎంట్రీ, అక్కడి నుంచి ఎంట్రీ ఇచ్చారు. ఎందుకండి ఇలా చేస్తున్నారంటే చెరువు దుర్గంధమైన వాసన వస్తుంది, చెరువు నుంచి స్మెల్ వస్తుంది కంచి, అందుకే ఈ ఎంట్రీ క్లోజ్ చేస్తామన్నారు. మరి చెరువు ఎందుకు స్మెల్ వస్తుందయ్యా అంటే ఇట్లా గుర్రపు డెక్క పేరుకుపోవడం, జంతువుల కలబరాలు పడేయడం. ఈ గుర్రపు డెక్క అందులో పేరుకుపోయి ఆ నీళ్లు కుళ్ళిపోయి అవి వదిలే కార్బన్ డైఆక్సైడ్, కొన్ని టన్నుల కొద్ది కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాయి ఆ గుర్రపు డెక్క. మరి ఇన్ని టన్నుల కొద్ది కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటే ఈ చెరువు ఆ స్మెల్ రాక, అంత దుర్గంధ స్మెల్ రాక ఏం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వరుసగా క్లీన్ చేసుకుంటూ పోవడంతో ఇప్పుడు చెరువు మళ్ళీ పూర్వవైభవాన్ని అందించుకుంది. మరి కొన్ని గంటల పాటు కార్మికులు కూడా కష్టపడి పనిచేశారు, మొత్తం ఇంత కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని గంటల శ్రమ వారికి చేశారు కాబట్టి చెరువు మళ్ళీ వైభవాన్ని అందించుకుంది. कितना टाइम काम कर रहे डेली? 2 बार तो अच्छा होगा काम कर रहे हैं ना वो? 8 बजे से लेके 5 बजे तक डेली। कोई टफ जॉब है क्या क्लीन करने में? नहीं प्रॉब्लम सर आपको? नहीं कुछ भी नहीं। हाँ? नहीं आप कब क्लीन है तो पूरा हो जाएगा। మరి ఈ రోజు లాస్ట్ రోజు అంటా ఉన్నారు. ఈ కాస్త గుర్రపు డెక్క ఏదైతే మనం చూస్తా ఉన్నామో ఈ కాస్త సుమారుగా ఇదంతా కూడా ఒక 10-20 మీటర్ల రేడియస్లో ఇదంతా కూడా ఉంది. ఒక 50 మీటర్ రేడియస్లో ఉండడం జరిగింది. గుర్రపు డెక్కని అంతా కూడా ఒక సైడ్కి తీసుకురావడం జరిగింది. మరి ఈ కాస్త తొలగిస్తే దుర్గం చెరువు మొత్తం కూడా క్లీన్ అయిపోయినట్టే. ఎన్ని టన్నుల కొద్దీ గుర్రపు డెక్క పేరుకుపోయిందో చూడండి, ఎన్ని టన్నుల కొద్దీ. ఈ గుర్రపు డెక్క గల కారణాలు మెయిన్ కనుక వస్తే నీరు కలుషితం అవుతుంది, దానికి తోడు కార్బన్ డైఆక్సైడ్, కొన్ని టన్నుల కొద్ది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. చెరువు కాలుషితం, దోమలు, విపరీతమైన దోమలు పెరుగుతాయి వీటి వల్ల. ఊర్లో సిటీలలో మనకి అపార్ట్మెంట్స్లో ఎన్ని దోమలు వస్తున్నాయంటే గల కారణాలు ఈ చెరువులలో ఈ గుర్రపు డెక్క ఉండడం వల్లే. మామూలుగా చెరువు నీళ్ళు ఉంటే కదులుతూ ఉంటాయి కాబట్టి అన్ని దోమలు ఉండవు, కానీ ఇక్కడ ఈ గుర్రపు డెక్క వల్ల చెరువు నాశనం అయిపోయింది. మరి ప్రజలు చూసిన మీకేమనిపిస్తోంది? మరి ఆర్టీవీ మీ నడిపిన ఈ కథనాలకి గతంలో కూడా చేసాం, మీ గతంలో విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు సైడ్ స్క్రీన్ మీద ఎంత మేరకు గుర్రపు డెక్క పేరుకుపోయింది. జేసీబీ అప్పుడు ఒకటే ఉండేది, ఇలాంటి క్లీన్ చేసే మిషన్ చాలా చిన్నది ఒకటి ఇక్కడ పెట్టుకొని రోజు నామమాత్రం ఒక గంట సేపు పని చేసి బంద్ చేసేవారు. ఆర్టీవీ వరుస కథనాల తర్వాత చెల్లించిన అధికారులు మొత్తం కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మిషనరీ పెట్టి 2 భారీ మిషన్లు పెట్టి మొత్తం కూడా శుభ్రం చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ కబ్జా చేసుకున్న ల్యాండ్ని కూడా రికవరీ చేసుకొని ఇప్పుడు కంటిన్యూటీ దుర్గం చెరువు చుట్టూ మనకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు అవుతుంది. గతంలో ఈ 100 మీటర్ రేడియస్ ఏదైతే ఉందో దీన్ని పనులు ఆగిపోవడం జరిగింది. కొంతమంది ల్యాండ్ ఇష్యూ ఉండడం వల్ల, ఈ ల్యాండ్ మాదనడం వల్ల ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా అడ్డులు తొలగిపోయాయి, చెరువు మళ్ళీ పూర్వవైభవాన్ని సంధించుకుంది. ఇప్పుడు మీరు కూడా ఈ దుర్గం చెరువుకు వచ్చి మీ వాల్యూ టైంని మీ ప్రశాంతతగా ఇక్కడ స్పెండ్ చేసుకోవచ్చు. చెరువు మళ్ళీ పూర్వవైభవాన్ని సంధించుకుంది కనిపిస్తూ ఉంది. ఆర్టీవీ ఎల్లప్పుడూ ప్రజల సమస్య కోసమే పోరాడుతుంది అని మరోసారి ప్రూవ్ చేసుకుంది. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ, దుర్గం చెరువు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.